తెలంగాణ అంటేనే సర్వపిండికి ఫేమస్. అంటే ఫేమస్ ఫుడ్ ఏంటంటే తెలంగాణలో సర్వపిండి అనే చెప్తాం. మా తెలంగాణలోనే సర్వపిండికి అయితే 2 పదాలు ఉన్నాయి. సర్వపిండి అంటారు, గిన్నెప్ప అంటారు. ఇప్పుడైతే అందరం నేర్చుకుని పెట్టేస్తున్నాము సర్వపిండి. బట్ మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు పెట్టే సర్వపిండి టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఎంతైనా వాళ్ళంతా కాకపోయినా ఇంకా నాకు వచ్చినట్టయితే నేను ఈ రోజు అయితే సర్వపిండి చేస్తున్నాను. ఏం లేదంటే చాలా సింపుల్ రెసిపీ. నేనైతే 2 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ పల్లీలు, నువ్వులు అండ్ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి పచ్చిమిర్చి ముద్ద వేస్తే చాలా అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఉల్లిగడ్డ మాత్రం సన్నగా తరుక్కోకండి, కొంచెం మందంగానే తరుక్కుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసి పిండి అయితే ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ సైజ్ అంత అయితే పిండి తీసుకొని ఇలా గిన్నెకి పెట్టుకోవాలి. గిన్నెకి పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నెలో కూడా ఇలానే ఆయిల్ పోసి ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న బౌల్ సైజ్ అంత పిండి తీసుకొని ఇలా గిన్నెకు పెట్టుకొని స్లోగా అదుముకోవాలి. ఎక్కడ క్రాక్స్ రాకుండా. అండ్ మధ్యలో చిన్న చిన్న చిల్లులు అయితే పెట్టుకోండి. దాంట్లో హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఆయిల్ పిండి అయితే మంచిగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది. టోటల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.